హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై స్వరాజ్య టీవీ అండ్ జేఎస్డబ్ల్యూ టీవీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరు కాదు, లిరిక్ రైటర్ శరాశ్రీ గారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు సార్. మీకు కూడా. సార్, అసలు మీ ఫిలిం ఇండస్ట్రీలోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది అనేది నా ఫస్ట్ క్వశ్చన్ సార్. ఎందుకంటే మామూలుగా ఫిలిం ఇండస్ట్రీలోకి ఎవరన్నా రావాలనుకుంటే 99% హీరో అయిపోదామని, లేకపోతే యాక్టర్ అయిపోదామని ఇట్లా వస్తారు, లేదా డైరెక్షన్ అని వస్తారు, లేదంటే కెమెరామెన్ వస్తారు. కానీ ఇప్పుడు ఒక లిరిక్ రైటర్గా రావాలంటే అది మనకి సాహిత్యం అనేది మనకి చిన్నప్పటి నుంచి మనసులో ఉండాలి. అలా మీకు ఎట్లా స్టార్ట్ అయింది అసలు? ఒక సాహిత్యకారుడిగా మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను మొట్టమొదటి కవిత 5వ క్లాస్‌లో ఉండగా రాశాను. 5th క్లాస్లో ఉన్నప్పుడు. అది ఎందుకు రాశాను, ఏంటి కారణాలు ఏం తెలీదండి. 5వ క్లాస్‌లో ఏముంటుందండి, ఏదో మనకి క్లాసులో ఇంగ్లీష్ మీడియం స్కూలే చిన్నప్పటి నుంచి కూడా. అయితే తెలుగు పాఠం మాకు సెకండ్ లాంగ్వేజ్ కింద ఉండేది. ఇప్పుడు అలాగే ఉంది కదా. అందులో ఏవో చిన్న చిన్న రైమ్స్, పద్యాలు, పాటలు ఇలాంటివన్నీ చూసి దాని మీద నేను కొంచెం ఆకర్షితుడినయ్యి, బహుశా అదే అయి ఉండొచ్చు కారణం. నేను 5వ క్లాస్‌లో ఉన్నప్పుడు మొట్టమొదటి కవిత రాశాను. అంటే ఎవరి మీద రాశారండి? ప్రకృతి మీద. ప్రకృతి మీద. అది కూడా ఉదయభానుని కిరణాలు, ఓకే. కమ్మని కోకిల రాగాలు, పసిడి వన్నెగల ప్రకృతి, జలజల పారే జల సవ్వడి అని ఇలా ఏదో అంతా రాసి, చూడ ఉప్పెంగున మనసంతా ఏమిటో ఈ ప్రకృతి వింత. ఇది నేను 5వ క్లాస్‌లో రాసినటువంటి మొట్టమొదటి కవిత. అదేదో ఫ్రెండ్స్ వీళ్ళు బాగుందనటం, అప్పుడు మా టీచర్ కూడా చూసి బాగుందిరా అనడం తోటి అది ఇంట్లో కూడా మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ వీళ్ళు కూడా దాంతో ఏంటంటే ఇది కొంచెం ఎంకరేజ్మెంట్ కింద తీసుకుని అలా రాసుకుంటూ వెళ్ళేవాడిని. ఎప్పుడు కూడా దానికి ఒక పుస్తకం పెట్టుకోవడం, అన్ని ఫెయిర్ చేయటం, మళ్ళీ దాంట్లో రాసుకున్నవన్నీ కూడా అంటే ఎక్కువగా నేచర్ మీదో దేశభక్తి మీదో ఇలాంటివే ఉండేవి. అలా రాసి 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 ఇంకా అలాగే ఇంటర్మీడియట్లో అదే పని, ఇంకా డిగ్రీలోనూ తెలియకుండా నేను కవిత్వం రాయగలను అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ రావటం, దాని మీద ప్యాషన్ డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇక రేడియోలో పాటలు వినేవాళ్ళం అప్పట్లో. అన్న పాట సంగీతం సత్యం, రాసిన వారు ఆత్రేయ, చిత్రం అనేది చెప్పేవారు. సో ఇలా పెట్టి ఆ రచన అనగానే అలా కవి పేరు కూడా చెప్తున్నారు రేడియోలో అని చెప్పి అదొక ఒక చిన్న ఎయిమ్ కింద ఉండేది. ఎప్పుడన్నా పేరు కూడా చెప్పాలి, ఒక పాటన్నా రాద్దాం సినిమాకి అనేది ఆలోచన. ఒక పాటన్నా సినిమాకి రాయాలి, ఎందుకంటే కవి పేరు వినిపించేది ఒక సినిమా పాట ద్వారానే, బయట ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడుకునే సందర్భం ఉండదు కదా అని అనిపించేది. ఇది ఎక్కడో లోపల ఒక చిన్న ఆలోచన ఉండేది తప్ప దాని మీద పర్స్యూ చేయాలి అన్నంత తీవ్రమైనటువంటి ఆలోచనలు అయితే లేవు. అయితే ఎంబీఏ అయిన తర్వాత, నేను ఎంబీఏ చదివాను, అది అయిన తర్వాత ఏదో జాబ్ చేస్తున్న క్రమంలో దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఎక్కడ చేశారు జాబ్? నేను ఒక ఇక్ఫై అని చెప్పని ఒకటి మన ఇన్స్టిట్యూట్ ఉండేది, ఐసిఎఫ్ఏ అని చెప్పని, దాంట్లో చేసేవాడిని. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా నేను నా జాబ్ మొదలుపెట్టాను. జస్ట్ హార్డ్లీ ఒక 9 నెలలు 10 నెలల్లో బయటకు వచ్చేసాను దాంట్లోంచి. వచ్చేసప్పుడు ఈ రైటింగ్ సైడ్ ఎలా పర్స్యూ చేయొచ్చు అన్న దాంట్లో ఆలోచిస్తే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఒక ఆయన శృంగారం.com అని చెప్పి ఒక వెబ్సైట్ పెట్టాడు. అప్పట్లో వెబ్సైట్ స్టార్టింగ్ అప్పుడు. అదేంటంటే టైటిల్ అలా ఉంది కానీ మొత్తం లిటరేచర్కి సంబంధించినటువంటిది, ప్రాచీన సాహిత్యానికి సంబంధించింది. అలా పెట్టారు. ఆయన పేరు సత్యనరేష్ గారు. అంటే శృంగారం అనగానే మనకి ఇవాళ అంతా కూడా ఏదో సెక్స్ అసలు ఉన్న థాట్లో దాన్ని చూస్తారు, కానీ ఒరిజినల్గా శృంగారం అనేది వేరు, చాలా మంచి పేరు. అది మనకు అది నవరసాల్లో ఒకటి. దానికి ఎడిటర్ మల్లా వెంకటకృష్ణమూర్తి గారు. ఆయన దగ్గర నేను మొట్టమొదట సబ్ ఎడిటర్గా దాంట్లో మొదలు పెట్టడం, అక్కడ అందులో మళ్ళీ ప్రాచీన సాహిత్యానికి సంబంధించినటువంటి రైటప్స్ ఇవన్నీ రాయటం. నేను మార్కెటింగ్ దాంట్లో సంపాదించే దానికంటే కూడా సగం కంటే తక్కువ జీతం వచ్చేది ఇందులో, కానీ ఇదే హ్యాపీగా అనిపించేది, మనసుకు నచ్చేది. ఇక్కడ ఒక నెల సంవత్సరంలా గడిచేది, ఇక్కడ సంవత్సరం ఒక నెలలా గడిచేది. కాబట్టి మనసుకు నచ్చిన పని చేసుకోవటంలో ఉండే హాయ్, డబ్బు తక్కువైనా కూడా బాగుంటుంది అనేది ఎందుకు నాకు ఆ సమయంలో అనిపించింది. అయితే అట్ ది సేమ్ టైం మనకు ఒక మంత్ తిరిగేటప్పటికి మనకు ఉండే ఖర్చులు కానీ అది కానీ ఇది కానీ వేరేగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ టైంలో ఆ వెబ్సైట్ నడిపే ఆయన సత్యనరేష్ గారని, ఆయనకే చెబితే కొంచెం జీతం పెంచండి అది ఇది అంటే, నేను పెంచలేనండి, కావాలని మీకు నేను వేరే వెబ్సైట్ చూపిస్తాను, అందులో కూడా చేసుకొని నాకు చేయండి అని చెప్పి ఆయన greatandracom అనే ఒక వెబ్సైట్కి నా పరిచయం చేశారు. ఆ వెబ్సైట్ అప్పట్లో కొత్త, నాకు తెలియదు ఆ వెబ్సైట్ ఏంటో తెలియదు, మనకు కావాల్సిందల్లా నెలకి జీతం గురించి. సరే ఆయనతో మాట్లాడితే, ఆ వెబ్సైట్ ఆయనతో మాట్లాడితే ఆర్టికల్స్ ఏదో సంథింగ్ మన ఈ పొలిటికల్ సంబంధించినటువంటి రైటప్స్ ఇలాంటివి ఏవో రాయటం అలా మొదలైంది. అలాగే నెమ్మదిగా సినిమా రివ్యూస్ అప్పచెప్పారు ఆయన. సినిమా క్రిటిక్గా చేయటం మొదలెట్టాను. సినిమా క్రిటిక్గా చేస్తూ కొంతమంది వీళ్ళని సెలబ్రిటీస్ వాళ్ళని ఇంటర్వ్యూలు చేసేటువంటి అవకాశం కూడా వచ్చేది.
చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇదేదో ఒక మార్గంలాగా ఉంది నాకు. అనిపి ఆ! అటువైపు సినిమా పాట రాయడానికి ఇదేమన్నా అవకాశాలకి దారితీసే అవకాశం విధంగా ఉంది. ఉండొచ్చేమో అని అనుకుంటూ, అది టెంపరరీ జాబ్ అని అనుకున్నాను నేను హ్మ్. ఆ సమయంలో. అదే. అప్పుడే ఏదో పేరు పెట్టి రాయాలి మీరు ఇవన్నీ అన్నప్పుడు కూడా సిరాశ్రీ అనే పేరుతోటి, నాది అసలు పేరు సి. రామ్ శ్రీకాంత్. ఓహ్! అసలు పేరు ఎందుకులే దానికి అబ్రివేటెడ్ ఫామ్ వాడదాం. వాడదామని. అది కూడా నేను కాలేజీలో కవితలు అవి చెప్పే రోజుల్లో కూడా ఈ పేరు మా ఫ్రెండ్సే పెట్టారు. సి సి నారాయణ రెడ్డి గారిని సినారే అంటారు కదా! అవును. అలా సి. రామ్ శ్రీకాంత్‌ని సిరాశ్రీ అని పెడుతున్నాం పేరు అని అంటే, సరే ఏదో బానే ఉంది కదా అనుకుని ఆ పేరుతోటి సినిమా రివ్యూస్ రాయటం మొదలుపెట్టాను. అనుకోకుండా ఆ పేరుతోటి నేను ఇండస్ట్రీ లెవెల్‌లో పాపులర్ అయిపోయా. ఆ! సినిమా వాళ్ళందరికీ, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్స్‌కి అందరికి ఈ రివ్యూ ఎవరు రాసారంటే ఎవడి గ్రేట్ ఆంధ్ర సిరాశ్రీ శ్రీరాశ్రీ ఆ! రాశారు అనే అనేది వరకు. అనేది వచ్చేసింది. అదయింది. అలా వెళ్తున్న క్రమంలో కొన్నాళ్ళకి దాంట్లో ఉండే తలకాయ నొప్పులు జనరల్‌గా. సినిమా రివ్యూలు అనేటప్పటికి పాజిటివ్‌గా ఉన్నంత వరకు బానే ఉంటుంది. ఏదైనా కొంచెం నెగెటివ్‌గా రాస్తే ఒకలా ఉంటుంది. ఆ! పాజిటివ్‌గా రాసిన ఆపోజిట్ హీరో ఫ్యాన్స్ తిడతారు. హ్మ్. లేదా జనాలు తిట్టుకుంటారు. ఈ సినిమా బాలేదు కదా! పాజిటివ్‌గా ఎందుకు రాసారని జనాలు చెప్పి. తిట్టుకుంటే ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రీలో ఉండే గొడవలు ఉంటూ ఉంటాయన్నమాట. అవును. సో, ఇవన్నీ తలకాయ నొప్పులు ఇవన్నీ ఎందుకు తొందరగా బయటికి రావాలి దీంట్లో అనుకునే నేపథ్యంలో నాకు మధుర శ్రీధర్ రెడ్డి గారు నాకు ఫ్రెండ్ అయ్యారు. ఓహ్! ఆయన మన మధుర ఆడియో కంపెనీ ఓనరు. అవును. ఆయన అన్నారు, "నేను గనుక సినిమా తీస్తే మీ చేత పాటలు రాయిస్తానని." ఆయనకి సినిమా తీసే అవకాశం వచ్చింది. హ్మ్. 'స్నేహగీతం' అనే సినిమా. 'స్నేహగీతం' ఫస్ట్ సినిమా. లగడపాటి శ్రీధర్ గారు దాని అవును. నిర్మాత. అవును. ఆ రకంగా మా ఫస్ట్ సినిమా రైటర్‌గా దాంతో మొదలుపెట్టాను. అంత మొదలుపెట్టారు. ముందర నీలకంఠ గారు ఒక సినిమాలో చిన్న బిట్ సాంగ్ రాయించారు. ఓకే. ఒక బిట్ అంతే, అది మనం ఫుల్ సాంగ్ అని అనలేం గానీ, అనలేం. బట్ ఫుల్ ఫెటెడ్ సాంగ్ రైటర్‌గా నేను 'స్నేహగీతం' మధుర శ్రీధర్ గారి డైరెక్షన్‌లో మొదలుపెట్టా. ఇంక అక్కడి నుంచి ఎలాగో ఇంక అవకాశాలు వచ్చినాయి కాబట్టి నన్ను ఇంక నెమ్మదిగా వదిలేయాలని చెప్పని దీన్ని వదిలేసాను. అక్కడి నుంచి ఒక 1 ఇయర్ ఆ గ్యాప్‌లో నేను ఈ సినిమా రివ్యూస్ ఇదంతా. సో, అలాగా సినిమా లిరిక్స్‌లోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. ఒక పాట రాస్తే చాలు అనుకున్న నాకు మంచిగా దాదాపుగా ఈ రోజుకి ఒక 200 పాటల దాకా రాసే అవకాశం సూపర్. లభించింది. సూపర్. సరే అంటే ఇప్పుడు ఒక జాబ్ చేస్తూ అది నచ్చక మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి పాటలు వేయడానికి వచ్చారని అన్నారు కదా! సో, ఇంట్లో వాళ్ళు అప్పుడే మీకు అపోజ్ చేయలేదా? ఎందుకు శుభ్రంగా కష్టమో నష్టమో ఇక్కడే చేసుకో. సినిమా అంటే ఒకరోజు తింటావు, ఒకరోజు తినవు. అట్లాగే ఇంట్లో వాళ్ళు ఏమన్నా అపోజ్ చేయడం? అస్సలు లేదండి. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే, ఏది కూడా అసలు ప్రెషర్ చేయలే ఇంట్లో. నేను కవితలు రాసుకున్నా ప్రెషర్ చేయలేదు. ఎందుకంటే ప్రాబబ్లీ నాకు అకాడమిక్స్‌లో ఎప్పుడు బ్రేక్ రాలా. నో. కొన్నాళ్ళు నేను వెనకబడి ఉన్నా, మళ్ళీ ముందరకొచ్చేవాడిని. టాప్ 5లో ఉండేవాడిని. ఒక్కోసారేమో 10థ్ ర్యాంక్ కిందకెళ్ళిపోయేది. బట్ ఎలా వెళ్ళినా కూడా ఎక్కడ బ్రేక్ లేనటువంటి అకాడమిక్స్ మూలాన బహుశా అది నా హాబీ కింద ట్రీట్ చేసి హ్యాపీ ఫీల్ అయ్యారేమో తప్ప, ఎప్పుడు కూడా నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఏది ఎడ్యుకేషన్ పరంగా. జాబ్ పరంగా అంటారా? నీ ఇష్టం అన్నారు. నిజంగా మీరన్నది కరెక్టే. ఆ టైంలో జనరల్‌గా అయితే జాబ్ ముఖ్యం అదేమిటి అని అంటారు అదే. కానీ, ఓకే. నీ ఇష్టం నువ్వు అన్నట్టుగానే అంటూ వెళ్ళారు. అలాగే వెళ్ళాం. అయితే నాకు లక్కీగా ఏమైందంటే ఈ యొక్క వెబ్‌సైట్స్ ఇప్పుడు ఈ ఈ దీంట్లో చేస్తూ ఇంకొన్ని వెబ్‌సైట్స్‌తో కూడా మనకేదో పరిచయాలు రావటం, రైటప్స్ అని, అలాగే కంట్రీ క్లబ్ ఇండియా లిమిటెడ్ ఉంది. వాళ్ళకేవో కొన్ని రైటప్స్ అని ఇలా రకరకాల రైటింగ్ సైడే తెలుగైనా, ఇంగ్లీష్ అయినా, పాటైనా, పద్యమైనా, గద్యమైనా, వ్యాసమైనా ఏదైనా కూడా రైటింగ్ రైటింగ్‌లోకండి. అనేటువంటి ప్లాట్‌ఫామ్ మీదనే మంచి సంపాదనే స్టార్ట్ అయింది. అదే. అంటే ఆ టైంలో నా క్లాస్‌మేట్స్ వీళ్ళందరూ ఎంబీఏల్లోనూ, తర్వాత ఇంజినీరింగ్ సైడ్ వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ ఏ లెవెల్‌లో అయితే ఉన్నారో దాని పై లెవెల్‌లోనే ఉండేది. అందువల్ల కూడా కంప్లెయింట్ ఉండేది కాదు అదే. ఇంట్లో. సరే ఇప్పుడు మీరు 'ఆర్‌జీవి' గారితో వర్క్ చేశారు. 'అజయ్ భూపతి' గారితో వర్క్ చేశారు. ఇంకా మంచి మంచి డైరెక్టర్లతో వర్క్ చేశారు. మంచి సాంగ్సే చేశారు. కానీ ఒక మన 'అనంత్ శ్రీరామ్' గారి పేరు చెప్తే జనాలు అంటే ఒక 100 మందిలో ఒక 70 మంది, 80 మంది గుర్తుపడతారు. అదేవిధంగా 'చంద్రబోస్' గారిని ఎక్కువ గుర్తుపడతారు. మిమ్మల్ని కూడా గుర్తుపడతారు. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ పర్సన్స్‌కి తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడనుకోండి 'శిరాశ్రీ' గారు అనగానే టక్‌మని మైండ్ ఎలుగుద్ది. కానీ గ్రౌండ్ లెవెల్‌లో ఊర్లో ఉండేవాళ్ళకి, మామూలుగా ఒక మోస్తరుగా సినిమా చూసేవాళ్ళకి మీరు అంతగా తెలీదు. అంటే మీరు రీచ్ కాలేదని మీరు అనుకుంటున్నారా? అంటే మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఇది సింపుల్ అండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇండస్ట్రీలో స్థానం అందరికీ ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఉంటుంది. స్థాయి అనేది సక్సెస్‌ని బట్టి వస్తుంది. మొట్టమొదట నేను కలిసిన సినిమా వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆయన తనికెళ్ళ భరణి గారు. ఆయన మొట్టమొదటి కలిసినప్పుడు ఇంకా పాట రాయటం కూడా మొదలుపెట్టల. హ్మ్. ఈ ఇంటర్వ్యూ పరంగా వెళ్ళాను. చెప్పాను కదా వెబ్‌సైట్‌కి. అవును. వెళ్ళినప్పుడు ఆయన చెప్పేదేంటంటే, ఇక్కడ విజయలక్ష్మి కటాక్షం ఉంటేనే గుర్తింపు. గుర్తింపు. లేకపోతే మనకి ఆశించిన గుర్తింపు ఉండదు. లేదా పెద్ద గుర్తింపు రాదు అనేటువంటిది ఆయన చెప్పిన ఒక మాట. హ్మ్. అది నిజమే గానీ, అది కూడా అంత నిజం కాదు అని నేను ఈ మధ్య కొన్ని తెలుసుకున్నాను. చెప్తాను దానికి తర్వాత. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మీరు చెప్పిన శ్రీరామ్ గారు గాని, మనకి చంద్రబోస్ గారు గాని, వీరివి హిట్ సాంగ్స్ పెద్ద బ్యానర్‌లలో చాలా పెద్ద హిట్ సాంగ్స్. అది కూడా మీకు డ్యూయెట్స్ దగ్గర నుంచి, మనకి ఐటెమ్ సాంగ్స్ దగ్గర నుంచి, హీరో ఎంట్రీ ఆ! సాంగ్స్‌తో సహా. హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ దగ్గర నుంచి, జనం పాడుకునే విధంగా, జనం కనెక్ట్ అయ్యే విధంగా ఉండేటువంటివి ఎక్కువ రాశారు వీళ్ళు. అదే.
దానికి దానికి అనుగుణంగా అంటే దానికి ఒక కొనసాగింపుగా వీళ్ళు టీవీ షోస్ టీవీ షోల్లో రెగ్యులర్గా వీళ్ళు జడ్జిల్లాగా కూర్చుని మాట్లాడుతూ పాడుతూ ఉండడంతో కూడా ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యారు సోషల్ మీడియా ద్వారా. అందువల్ల వాళ్ళకున్న గుర్తింపు చాలా పెద్ద గుర్తింపు అని నేను అనుకుంటూ ఉంటా. ఇది మెయిన్గా. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను రాసిన పాటల్లో ఏమైందంటే మనకు వచ్చే అవకాశాలు ఇప్పుడు ఏమవుతుందంటే మనం విడిగా రాసేటువంటి కవిత్వం ఏదన్నా ఉన్నా పుస్తకం ఏదన్నా ఉన్నా అంత మనదే చాయిస్, అవును. మనదే నిర్ణయం, వేరే ఇన్ఫ్లుయెన్స్లు ఏమి ఉండవు. సినిమా పాట అలా కాదు, మనకు అవకాశం ఒకళ్ళు ఇవ్వాలి, మనం తీసుకునేది కాదు అది. దానికో సందర్భం ఉంటుంది. ఇచ్చినటువంటి అవకాశం తాలూకు సందర్భం, అక్కడ ఉన్నటువంటి హీరో, అక్కడ ఉన్న సంగీత దర్శకుడు, ఆ సినిమాకు ఉన్న స్పాను అంత అయిన తర్వాత ఆ సినిమా ఎలా రీచ్ అయింది జనాలకి అనేటువంటి ఒక విధానం, ఈ ఇన్ని ఫ్యాక్టర్స్ మూలాన కొన్ని కొన్ని వెళ్ళవు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి రైటర్లు కూడా ఇటువంటి పాటలు కూడా చాలా రాశారు, కానీ అవి ఎక్కువ ఉండటం వల్ల అంటే అవి కూడా ఉండటం మూలాన వాళ్ళకి గుర్తింపు. సో అది వచ్చే వరకు మనం వెయిట్ చేయడం తప్ప ఇంకో మార్గం ఏమి ఉండదు ఇందులో. రెండోది ఇంత నేను చెప్దాం అనుకున్నది, సక్సెస్ వస్తే పేరు వచ్చేస్తుంది అనేదానికి కూడా ఇక్కడేమి ఒక అంటే దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, ఈ పాట రాసింది ఎవరు? నాకైతే తెలుసు సార్ సీరియస్లీ. ఈ పాట అయితే హిట్టే కదా, హిట్ అండి, చాలా పెద్ద హిట్ అండి. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్, ఇది హిట్ సాంగ్ కదా. హిట్ సాంగ్ అండి. ఈ రెండు పాటలు రాసిన వ్యక్తి పేరు సాయి శ్రీహర్ష. ఆయన ఇప్పుడు లేరు, వెళ్ళిపోయారు. ఆయనకు ఉన్నప్పుడు ఆయన పేరు ఈ పాటలు హిట్, కానీ పాటలు రాసినటువంటి రచయిత పేరు హిట్ కాదు. తెలియలేదు, జనాలకు తెలియలేదు. ఇలా చాలామంది ఉంటారు మనకి. ఇప్పుడు పేర్లు చెప్తే బాగోదు అంటే ఇప్పుడు ఇంకా కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు సూపర్ హిట్ సాంగ్స్ రాసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇంకా జనాలకు తెలియదు, అసలు తెలియదు. మీరు ఇందాక ఏదో అనడం ఏంటంటే సిరాశ్రీ అంటే గబుక్కుని తెలుస్తుందండి ఇండస్ట్రీ వాళ్ళకని అన్నారు కదా, అలా కూడా తెలిసేటువంటి పరిస్థితి లేని రైటర్లు ఉన్నారు. బలానా పాట రాశాడు అంటే ఓ అతను ఆ పాట రాశాడు అతను అనేటువంటి పరిస్థితి ఉంది. సో ఇదేం ఉండదు. ఇప్పుడు నేనేది ఏంటంటే డబ్బు, కీర్తి, ఆత్మసంతృప్తి, ఇది ప్రతి కళాకారుడు కోరుకుంటాడు. అయితే ఒక్కొక్కసారి డబ్బు ఒకటే వస్తుంది, ఒక్కోసారి సంతృప్తి ఒకటే వస్తుంది, ఈ ముందు రెండు రావు. ఒక్కోసారి కీర్తి వస్తుంది, డబ్బు రాకపోవచ్చు, సంతృప్తి రాకపోవచ్చు, ఒక్కోసారి మూడు రావచ్చు. ఎప్పుడు ఏది వస్తుంది అనేటువంటిది మన చేతిలో ఉండదండి ఇండస్ట్రీలో. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం, 4 అవకాశాలు పొందే విధంగా నలుగురితో ఉండటం, అంతే. సరే అంటే ఇప్పుడు మీరు ఆర్జీవి గారితో ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఆర్జీవి గారి ఇంపాక్ట్ మీ మీద పడి దానివల్ల ఏమన్నా మీకు మీరు అనుకున్న స్థాయి సాంగ్స్ రాలేదని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? అసలు ఆయన ఇంపాక్ట్ పట్టడం వల్లే నేను ఈ మాత్రం రాశానేమో నేను అనుకుంటాను. అవునండి, ఈ మాత్రం గుర్తింపు నాకు వచ్చింది ఆయన వల్లేనేమో అని చెప్పి నా ఫీలింగ్ 100%. ఎందుకంటే బయట వాళ్ళు మనల్ని ఒకలా చూస్తారు, మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అనేటువంటిది మనకే తెలుస్తుంది. అది ఇక్కడ నేను మొన్న ఒక సభకి వెళ్ళానండి, మన రాజమండ్రిలో జరిగినటువంటి ఒక ఆంధ్ర సారస్వత పరిషత్ వాళ్ళది చాలా పెద్ద సభ. అది అంతర్జాతీయ తెలుగు మహాసభలు రెండవ. అది దానికి దాదాపుగా కాలేజ్ స్టూడెంట్స్, యూత్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. అది కాలేజ్ క్యాంపస్లో కూడా జరిగింది. అది నేను పార్టిసిపేట్ చేసిన ఒకానొక సదస్సులో, ఒక గేయ సాహిత్య సదస్సులో ఒక 5-6 వేల మంది ఉన్నారు ఆ రోజున. అందులో అగ్రభాగం స్టూడెంట్స్ ఉన్నారు. అందరూ మాట్లాడుతున్నారు, మామూలుగా వింటున్నారు, వాళ్ళు చెప్పిన దానికి పాడిన దానికి చప్పట్లు కొడుతున్నారు, కూర్చుంటున్నారు, వాళ్ళు మామూలే. నన్ను ఇంట్రడ్యూస్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ గారికి పాటలు రాసిన అని అనగానే పెద్ద ఉవ్వెత్తున జనం అందరూ పెద్ద పెద్ద గోళ్ళు చేశారు, హడాట్ చేశారు. అంటే ఆయన పేరుకు ఉన్నటువంటి బజ్ అది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయనకి రాయటం వల్ల ప్లస్సా మైనస్ అంటే ఏం చెప్పాలి? 100% ప్లస్. సో అందువల్ల ఏంటంటే నేను ఎప్పుడు అసలు మైనస్ కింద ఫీల్ అవ్వట్లేదు. నేను రాసిన పాటల్లో దాదాపు 200 పాటల పైచులకు రాస్తే అందులో సగభాగం దాదాపుగా ఒక 70 నుంచి 100 మధ్యలో నేను వర్మ గారికి రాసినవి ఉన్నాయి ఎక్కువ. సో దాంట్లో నేను ఎప్పుడు కూడా ఇది అవ్వట్లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే తెలుగు చాలా స్పష్టంగా, చాలా కరెక్ట్గా ఏది ఎక్కడ మాట్లాడి ఎక్కడ కట్ చేయాలని అంత స్పష్టత ఎలా సార్? అంటే తెలుగు అంటే అంత స్పష్టంగా ఎలా మాట్లాడగలుగుతున్నారంటే ఇప్పుడు నేను తెలుగు రాష్ట్రాల్లో పుట్టినోనే కానీ కాస్త నాకు అంత స్పష్టత అంటే కొన్ని వర్డ్స్ మనం పలకలం, మీరు చాలా స్పష్టంగా అందుతుంది, చేస్తుంది, కుదురుతుంది, అంత పర్టికులర్గా ఎలా చెప్పగలుగుతుంది? అంటే భాష అనేది మన యొక్క పెరుగుదల, మన సమాజం, మన కుటుంబం, మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో ఉంటున్నాం అనే దాని మీద దాని యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను చంద్రబోస్ గారితో మాట్లాడుతూ ఉంటాను, ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు.
ఆనంద్ శ్రీరామ్ గారు. నా సర్కిల్ అంతా కూడా ఎక్కువగా కవులు, రచయితలు వీళ్ళు ఉంటారు. అవును. అలాగే అవధానాలు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను. ఈ పద్యాలు అవి రాస్తూ ఉంటాను. దీనివల్ల కొంత ఆ సంస్కారం ఉంటుంది కాబట్టి ఆహ్, బహుశా అంతే అనుకుంటున్నాను నేను. అంతకుమించి ఉండదు. ఇప్పుడు అది ఎవరికైనా కూడా అంతే. భాష అనేటువంటిది మనం ఉన్న ఎన్విరాన్మెంట్‌ని బట్టే అది మారుతూ ఉంటుంది. అది. సార్ ఇప్పుడు ఒక లిరిక్ రైటర్‌గా మీకు బాగా కిక్ ఇచ్చిన సాంగ్, ఇది రాయడానికి మీకు చాలా అంటే ఈ సాంగ్ రాయడానికి చాలా కష్టపడ్డాను, ఎక్కువ రోజులు టైం తీసుకున్నాను అనుకున్న పాట ఏది మీ కెరియర్‌లో? కష్టపడ్డా అనే దానికంటే ఇష్టపడ్డా అనేది చెప్పుకోవడం మంచిది కదా! జనరల్‌గా ఇప్పుడు కష్టపడటం అని పెద్దానికి ఉంటుంది. అది ఇది కాదు గానీ ఇప్పుడు 'అటాక్' అనే మూవీ 'అటాక్'. 'మంచు మనోజ్' హీరో. హ్మ్. రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్. ఓకే. దాంట్లో ఒక సిట్యుయేషన్‌లో ఏదో చెబుతూ ఒక సాంగ్ కావాలి అన్నారు. కరెక్ట్ సిట్యుయేషన్ చెప్పరాయన. రామ్ హ్మ్. గోపాల్ వర్మ గారిలో ఏంటంటే పాట నాకు ఇలా కథ ఇలా ఇక్కడ వస్తుంది పాట అని చెప్పరు. నాకు సాంగ్ కావాలి, మంచి, చెడు ఈ రెండిటిని డిఫైన్ చేస్తూ ఒక పాట రాయాలి. దానికి డెఫినిషన్ ఏముంటుందండి? మీ మంచి నాకు చెడు కావచ్చు. హ్మ్. నా చెడు మీకు మంచి మంచి కావచ్చు. కావచ్చు. ఒకటి లాస్ ఇంకోటి గెయిన్ కావచ్చు. సో, మంచి చెడు అనేవి నిజాలు కాదని నమ్మకాలు అంతే అవి అన్నా. అదే రాసేయి అన్నారు. ఇదే రాసేయి అన్నా. రాసేయి అన్నప్పుడు దానికి ట్యూన్ ఇవ్వాల ముందు మనకి. హ్మ్. సో, ముందు ఇలాగ అనుకోవచ్చా అన్నాను. అంటే ఇది మంచి ఈ పాట హ్మ్. డ్యూయెట్ అన్నట్టు చెప్పారా సార్? లేదంటే మామూలుగా జనరల్ సిట్యుయేషనల్ సాంగ్. ఒక సిట్యుయేషన్ సాంగ్. సిట్యుయేషనల్ ఓకే. ఓకే. ఒక 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 మా ఒక మాంటేజ్ లాంటిది. హ్మ్. అప్పుడున్నటువంటి ఒక డ్రామాలో పలానా ఒక పార్ట్‌లో ఈ మంచి, చెడు అనేటువంటిది ఏంటి అనేది చెప్పాల్సినటువంటి బ్లాక్ అది. ఓకే. ఓకే. మంచి అన్న, చెడ్డ అన్న నిజాలు కావు నమ్మకాలు. మంచివాడు, చెడ్డవాడు వేరు వేరు కానే కాదు. నమ్మినంత నమ్ముకుంటూ నమ్మిపోరా అనేది అదొక హుక్ లైన్ కింద పెట్టుకొని పెట్టుకొని. మిగతాది నిర్మించాలి. సో, ఇప్పుడు దీంట్లో నచ్చినవాడు ఏం చేసినా ముచ్చటగానే ఉంటుంది. పెంపుడు కుక్కలు ఒళ్ళు నాకినా ఇంపుగానే అనిపిస్తుంది అని నారాయణ రెడ్డి గారు ఒక ద్విపద రాశారు ఒకసారి. ఓకే. మన కుక్క మనల్ని నాకితే బానే ఉంటుంది. ఓహ్! ఇంటికొచ్చిన గెస్ట్‌ని నాకితే చిరాకు పడతాడు. అవునవును. యాక్ట్ అదే. హ్మ్. హ్మ్. బట్ ఒకడికి హ్యాపీనెస్ ఉంది. ఇంకోడికేమో చిరాకుంది. చిరాకొస్తుంది. అలాగే మనకు నచ్చినవాడు ఏం పని చేసినా కూడా అది కరెక్ట్ అని చెప్పి మనం సమర్థిస్తాం. మనకు నచ్చని వాడు ఏదన్నా చేస్తే అది చెడు అని చెప్పిన కూడా మనం చెప్తాం. ఇవన్నీ రాయాలి అనేటువంటిది ఒక ఆలోచన. సో, దీనికి ఏం చేయాలి? పురాణాల నుంచి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని రాస్తే బావుంటుందని. అది కూడా రాసేది మన రామ్ గోపాల్ వర్మ గారికే కాబట్టి, సేఫే కాబట్టి, అంటే ఏదొచ్చినా ఆయన చూసుకుంటారు కాబట్టి. అదే. గోపికల చీరలను దోచేస్తే గోపాలుడి లీల. గోపిక వస్త్రాపహరణం చేసాడుగా అవును. శ్రీకృష్ణుడు. అవును. అది గో కృష్ణుని లీల. గోపికల చీరలను దోచేస్తే గోపాలుడి లీల. ద్రౌపది చీరను మని లాగితే దుశ్శాసనుడి గోల. మంచి అన్న చెడ్డ అన్న నిజాలు కావు నమ్మకాలు. మంచివాడు చెడ్డవాడు వేరు వేరు కాని కాదు. నమ్మినంత నమ్ముకుంటూ నమ్మిపోరా. 2 యాక్ట్ ఒకటే. దుశ్శాసనుడు మన దృష్టిలో విలను. దృష్టిలోని కాదు ఆ కథలో విలను. శ్రీకృష్ణుడు కథలో హీరో. లేకపోతే మనం నమ్మే హీరో. హీరో చేసిన పనిని లీల అంటాం. విలన్ చేసే పనిని గోల అంటాం. అవును. అలాగే సీతను తాకని రావణుణ్ణి ఎందుకో రాక్షసుడంటారు. సీతను తాకని రావణుడు. అపహరించాడు. హ్మ్. కానీ అశోకవనంలో కూర్చోబెట్టాడు. ముట్టుకోలేదు. అతను రాక్షసుడు అంటాం. అహల్యను చెరచిన ఇంద్రుడిని ఎందుకో దేవత అంటారు. మంచి అన్న చెడ్డ అన్న నిజాలు కావు నమ్మకాలు. మంచివాడు చెడ్డవాడు వేరు వేరు కాని కాదు. నమ్మినంత నమ్ముకుంటూ నమ్మిపోరా. దాని కథలో చెప్పొచ్చు. రావణాసురుడు సీతను ముట్టుకుంటే అతని తల వేసెకలు అవుతుంది కాబట్టి ముట్టుకోలేదు. ఇవన్నీ వెనకాల డ్రామా కథ ఉంటుంది. అలాగే ఇంద్రుడు ఇలా ఎందుకు చేశాడు అన్న దానికి కూడా ఏదైనా ఒక జస్టిఫికేషన్ ఉండొచ్చు. కానీ మనం మెయిన్‌గా చూస్తే ముట్టుకోని వాడినేమో రాక్షసుడు అంటున్నాం. చెరచని వాడినేమో దేవత అంటున్నాం. ఏమిటిది అని ప్రశ్న. అలాగే కట్టుకున్న దాన్ని వదిలి లక్ష్మణుడు కదిలాడు అన్న వెంట. అవును. నువ్వు అన్నగారి వెంట వెళ్ళావు బానే వెళ్ళాడు. ఉంది. మరి నీ భార్య ఊర్మిళ మరి అన్నేళ్ళు అవును. 14 ఏళ్ళు ఆవిడ మరి ఒంటరితనం అనుభవించట్లా? కట్టుకున్న దాన్ని వదిలి లక్ష్మణుడు నడిచాడు అన్న వెంట. అన్న వాలినే చంపించి సుగ్రీవుడు ఏలాడు కిష్కింద. అన్న చావు గుట్టు విప్పి అన్నగారి చావు గుట్టు విప్పి విభీషణుడు పొందాడు లంక. ఎందుకురా మనకింకా మంచి చెడుల మధ్యన శంక. మంచి అన్న చెడ్డ అన్న నిజాలు కావు నమ్మకాలు. మంచివాడు చెడ్డవాడు వేరు వేరు కానే కాదు. నమ్మినంత నమ్ముకుంటూ నమ్మిపోరా. ఇది మొత్తం అంతా వచ్చేసింది. ఓహ్! సాంగ్‌లో. ఇవన్నీ చరణాల కింద వచ్చేసాయి. పల్లవి పెట్టాలి. ఆయన అన్నదేంటి?
ఆయన ప్రత్యేకంగా పల్లవిలో నాకేం కావాలంటే నచ్చిన వాడు చేసే పనిని జస్టిఫై చేస్తాం, నచ్చని వాడు చేయని పనిని కూడా మనం ఇంకో రకంగా జస్టిఫై చేస్తాం చేస్తాం. అని చెప్పి రాయాలి అన్నప్పుడు ధర్మరాజు ఓడాడని జోదం చెడ్డదా? జోదం మంచిగా చెడు అంటే ఏం చెప్తారు మీరు? చెడే అంటారు. చెడే అంటాం. ఎందుకు అంటాం చెడని? ధర్మరాజుని ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఉమ్, మరి అదే జోదంలో దుర్యోధనుడు లాభపడ్డాడు కదా, అవును. మరి ఇతనికి ప్లస్ అయింది కదా. జోదంలో ఒకటి ఓడిపోతే ఇంకోటి లాభపడతాడు. అవును. ధర్మరాజు ఓడాడని జోదం చెడ్డదా? మరి ఎందుకు చెడ్డదైంది? దుర్యోధనుడే గెలిచాడని కంటకింపు. దుర్యోధనుడే గెలిచాడని మనకి మంట, కళ్ళ మంట, కంటకింపు. పాండవులు గెలిచారని యుద్ధం మంచిదా? ధర్మయుద్ధం అంటున్నాం కదా దాన్ని. అవునవును. పాండవులు గెలిచారని యుద్ధం మంచిదా? కౌరవులు ఓడటం కంటికింపు. కౌరవులు ఓడిపోయారు కాబట్టి మరి కంటికింపుగా ఉంది. అది మంచి అన్న చెడ్డ అన్న నిజాలు కావు నమ్మకాలని పాట. ఇది నాకు చాలా ఇష్టమైన పాట. రామ్ గోపాల్ వర్మ గారు కూడా బాగా నచ్చిన పాట. సూపర్. అది మంచి సిచ్యువేషన్ నిజంగా. అంటే మీరు దీంతో చెప్తుంటే నాకు అర్థమైంది. అంటే టోటల్ ఒక వేదాంతం లాగా, ఒక సబ్జెక్ట్ లాగా ఉంది ఇదంతా వినడానికి. ఇది కూడానండి. ఇందులో కూడా ఇది మనం తీర్మానించట్లా, ప్రశ్నలు వేస్తున్నాం. ప్రశ్నలు రామ్ గోపాల్ వర్మ గారి పాటగా రామ్ గోపాల్ వర్మ గారు వేసే ప్రశ్నలు ఇవి. సమాజానికి కానీ పండితులకు కానీ ఎవరికన్నా వాళ్ళు చెప్పే సమాధానాలు వేరే విషయం, ప్రశ్నలు ఇవన్నీ మాత్రం